శ్రీ మణిద్వీప త్రిపురామాశక్తి పీఠపు శ్రోతలకు వీక్షకులకు మంగళ ఆశీర్వచనాలు. శ్రీ కనకదుర్గాదేవి అనుగ్రహం వల్ల మనం గత వీడియోలో వారాహిదేవి గురించి చర్చించుకుందాము అని అనుకున్నాము. కాబట్టి ఈ యొక్క వీడియోలో వారాహిదేవి గురించి తెలుసుకుందాము. వారాహి దేవత ఎవరు అసలు? ఈ వారాహి దేవతను రాత్రి వేళలోనే ఎందుకు పూజ చేస్తారు? రాత్రి వేళల్లో పూజలందుకునేటటువంటి వారాహి దేవత ఎవరు? సర్వసాధారణంగా మన పురాణాల ప్రకారము శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకలుగా తెలుసు అందరికీ. వారిలో ఒకటి బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, ఇలాగా సప్తమాతృకలుగా మనం పిలుచుకుంటాం, ఆరాధిస్తాం. కొందరి శక్తి ఉపాసనా పద్ధతుల్లోని వివిధ రూపాల ప్రకారం 8వ మాతృకగా నారసింహీదేవిని కానీ, మరికొన్ని సాంప్రదాయాల్లో 9వ మాతృకగా వైనాయకిని కూడా ఆరాధించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సప్తమాతృకలు దుష్ట శిక్షణ కోసము, శిష్ట రక్షణ కోసము, భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటాయి. అందులో ఒకరే మన వారాహి అమ్మవారు. సర్వసాధారణంగా వారాహి రూపము ఇంచుమించు వరాహస్వామిని మూర్తిని పోలి ఉంటుంది. వారాహి దేవిని సప్తమాతృకల్లో ఉన్నటువంటి వారాహి దేవిని ఏ విధంగా వర్ణించారంటే, కృష్ణవర్ణాతు వారాహి మహిషస్థా మహోదరి, వరదా దండినీ ఖడ్గం బిభ్రతి దక్షిణకరే, కేటపాత్రాభయాన్వామే సూకరాస్య లసద్భుజ. అంటే శ్రీ వారాహిదేవి, సప్తమాతృకల్లో ఉన్నటువంటి వారాహిదేవి నల్లని కాంతితో, వరాహ ముఖముతో, మహిషవాహనం గలదై, పెద్ద పొట్టతో, 8 చేతులు కలిగి ఉంటుంది. 8 చేతుల్లో కొందరు చెబుతారు, కొందరు 4 చేతులని కొందరు చెబుతారు. ఆ తల్లి యొక్క క్రింది నుండి, కుడివైపు క్రింది నుండి పైకి వరదముద్రను, ఖడ్గము, దండము, ఎడమవైపు కింది నుండి పైకి అభయముద్రను, వేటకత్తిని, పాత్రను, నాగలి, హలము చేతులతో ధరించి ఉంటుంది. అందుకనే ఈ దేవతను రైతులు వ్యవసాయం బాగు కొరకు, అంటే సస్యదేవతగా కొలిచేవారు. వ్యవసాయం బాగుపడడానికి, చీడపురుగు పట్టకుండా, వ్యవసాయం అనేది చాలా బాగా పండటానికి పూజించేవారు. సస్యస్వరూపిణిగా, సస్యలక్ష్మీదేవిగా కూడా వారాహిదేవిని ఆరాధించేవారు. కొందరు ఈ అమ్మవారిని సేనాధిపతులు యుద్ధంలో గెలవాలనుకున్నవారు, శౌర్య పరాక్రమాలు చూపెట్టాలనుకున్న వాళ్ళు, బల సామర్థ్యాలు వృద్ధి పొందించుకోవాలనుకున్న వాళ్ళు ఈ యొక్క వారాహిదేవిని ఆరాధించడం జరుగుతూ ఉంది. సర్వసాధారణంగా ఈ అమ్మవారికి శక్తి అపారం. అందుకనే రాజులు, మంత్రులు, సేనాధిపతులు, ఆఖరికి మాంత్రికులు, తాంత్రికులు ఈ దేవతను ఆరాధిస్తారు. అయితే ఈ దేవతను కొందరు దక్షిణాచార పద్ధతిలోను, కొందరు వామాచార పద్ధతుల్లోనూ కూడా పూజిస్తారు. శత్రువులు అధికంగా ఉండేవారు, కష్టాలు ఉండేవారు ఈ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. అయితే అష్టభైరవులో ఉన్మత్త భైరవుని యొక్క భార్యగాను వారాహిదేవి పశ్చిమ దిశకు అధిపతిగాను ఈ అమ్మవారు ఉన్నది. ఉన్మత్త భైరవుడు పూజలందుకుంటాడు. అలాగే ఉన్మత్త భైరవుని యొక్క భార్యగా, ఈ ఉన్మత్త భైరవిగా ఆ యొక్క వారాహిదేవి పూజలందుకుంటూ ఉంది. అయితే ప్రాథమిక స్వరూపంగా ఆషాఢమాస నవరాత్రి పర్వదినాల్లో మొదటి రూపంగా ఉన్మత్త భైరవుని భార్యగా, ఉన్మత్త భైరవిగా, వారాహిగా, సప్తమాతృకల్లోని వారాహిగా మనం ఆరాధించుకోవాలి. ఆ విధంగా ఆరాధించుకోవటం వల్ల, ఆ యొక్క అమ్మ కరుణా కటాక్షాల వల్ల మనలోని యొక్క దుష్టబుద్ధి నశించి, శిష్ట శక్తి అభివృద్ధి చెంది, ఆ తల్లి యొక్క కృపకు పాత్రులమవుతాం. అంతేకాకుండా ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగితే ఇక లభించనటువంటిది ఏమీ లేదు. సర్వసాధారణంగా
పూర్వం ఈ హిరణ్యాక్షుడనేటువంటి రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించినటువంటి విష్ణువు యొక్క అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీత్వతత్వమే వారాహిదేవి. దేవీ భాగవతంలోను, మార్కాండేయ పురాణంలో కూడా, వరాహ పురాణం వంటి పురాణాల్లో కూడా ఈమె ప్రసక్తి బాగా కనిపిస్తుంది. ఆయా పురాణాల్లో అంధకాసురుణ్ణి, రక్తబీజుణ్ణి, శుంభనిశుంభుల వంటి రాక్షసులను సంహరించడంలో ఈమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ తల్లి నల్లని శరీర ఛాయను, మేఘవర్ణంలో ఉన్నటువంటి శరీర ఛాయలు ఉన్నట్లు కొందరు పేర్కొంటారు. కొందరు శ్వేతవర్ణంలో ఉన్నటువంటి వరాహమూర్తిగా, వరాహ స్వరూపిణిగా పేర్కొంటారు. కొందరు రౌద్ర రూపంలో ఎర్రని రూపం గలదిగా పేర్కొంటారు. ఏ విధంగా ఆరాధించినా ఈ తల్లి తన యొక్క అనుగ్రహ కటాక్షాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. తాంత్రికులకు ఇష్టమైనటువంటి దేవత ఎవరు అంటే వారాహిదేవియే. అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజించడం కద్దు, అంటే రాత్రి వేళల్లో ఆరాధిస్తారు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం కూడా రాత్రి వేళల్లోనే జరుగుతుంది. రాత్రి వేళల్లోనూ లేదా తెల్లవారుజామున మాత్రమే కనబడుతుంది. దేశంలో వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా చౌరాసి అంటే ఒడిస్సాలోను, వారణాసిలోను, మైలాపూర్లలో ఉన్నటువంటి ఈమె ఆలయాలకు చాలా ప్రాధాన్యత ఎక్కువ. వారాహిదేవి అనేక రూపాలను కలిగి ఉంది. అందులో కొన్ని రూపాలు ఇప్పుడు నేను చెప్తాను. ఉన్మత్త భైరవి, సప్తమాతృకల్లో ఉన్నటువంటి ఒక వారాహి, స్వప్న వారాహి, తర్వాత బృహద్వారాహి, లఘువారాహి, శ్వేతవారాహి, వజ్రవారాహి, తర్వాత బృహద్వారాహి, బృహత్ మహావారాహి, మహావారాహి, దండిని వారాహి, కిరాత వారాహి, ఈ విధంగా ఎన్నో రూపాలతో, ఎన్నో నామాలతో ఆ తల్లి ప్రసిద్ధి చెందుతూ ఉంది. అయితే నవరాత్రి పర్వదినాల్లో మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క మూర్తిని ఆరాధించుకుంటూ ఆ యొక్క తల్లిని, శక్తి స్వరూపాన్ని మనం ఆరాధిస్తూ పోతూ ఉంటాం. కాబట్టి పాడ్యమి నాడు ఉన్మత్త భైరవి ఏ విధంగా ఉద్భవించిందో, సప్తమాతృకల్లో ఆ తల్లి ఏ విధంగా ఉందో ఇది వరకు చెప్పాను. ఇంకా చెప్పాలి అంటే మార్కాండేయ పురాణంలోని దేవి మహత్యంలో శుంభనిశుంభవధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీరూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుంచి మాహేశ్వరి, విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మ నుంచి బ్రాహ్మి, సుబ్రహ్మణ్యం నుంచి కౌమారీదేవి, వరాహస్వామి నుంచి వారాహిదేవి ఉద్భవిస్తుంది. రక్తబీజుని చంపడం కోసం దుర్గాదేవి సప్తమాతృకలతో కలిసి పోరాడుతుంది. ఈ విధంగా వారు అష్టమాతృకలు లేదా సప్తమాతృకలు అయిపోయారు. ఎరుపు వర్ణంతో ఉండి గేదెనే వాహనంగా కలిగి చేతుల్లో ఖడ్గము, డాలు, అంకుశము ఆయుధాలుగా కలిగి ఉంది ఈ యొక్క వారాహిదేవి. దేవి మహత్యంలో తర్వాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడు అనేటువంటి రాక్షసుని సంహారం కొరకు దుర్గాదేవి తన దేహం నుండి సప్త మాతృకలను సృష్టించింది. అలా పుట్టుకొచ్చినటువంటి మాతృకలతో రాక్షసుడిని, అతని సేనను సంహరించింది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వయుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి సప్తమాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుని సంహరిస్తుంది. వామన పురాణ ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీరు వీపు భాగం నుండి వారాహిదేవి పుడుతుందన్నమాట. వారాహిదేవి వరాలనిచ్చేటటువంటి తల్లి. వివిధ దిక్కులకు మాతృకలను కాస్తారనమాట, అంటే పరిపాలిస్తూ ఉంటారని చెప్పబడింది. ఈమె కాచేటటువంటి దిక్కు కొన్ని పురాణాల ప్రకారం ఉత్తర దిక్కుగాను, కొన్ని పురాణాల ప్రకారం పశ్చిమ దిక్కుగాను చెబుతారు. అదేమిటండి, ఇప్పుడే కదా మీరు పశ్చిమ దిక్కుకు ఉన్మత్త భైరవుడు ఉంటాడు, ఉన్మత్త భైరవిదేవి ఉంటుంది అని అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఉత్తర దిక్కు అంటున్నారు.
అదే ఈ యొక్క అమ్మ యొక్క తత్వం. బిడ్డలను రక్షించటానికి, దేవతలను రక్షించటానికి ఆవిడ ఎన్నో రూపాలను ధరించింది. ఏ ఏ రూపాలను ధరించినప్పుడు ఆయా దిక్కులకు ఆ తల్లి ఆ శక్తిని ప్రసరిస్తూ ఉందన్నమాట. ఇంతటితో ఈ యొక్క వీడియోని ముగిస్తూ మరుసటి కథనం మరి యొక్క వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి. శ్రీమాత్రే నమః.